విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన ఓ మహిళ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తన రాష్ట్రానికి గర్వ కారణంగా నిలిచారు. ఇంతకీ ఆ మహిళ ఏం చేశారు? ఆమె సేవలను కేంద్ర ప్రభుత్వం ఎలా గుర్తించింది? లెట్స్ వాచ్ ద స్టోరీ. సిఐఐ ఫౌండేషన్ మహిళా సాధికారతను ప్రోత్సహించడంలో భాగంగా అనేక కార్యక్రమాలను నిరంతరం చేస్తూ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, సామాజిక లింగ ఆధారిత వివక్షను ఎదుర్కొంటున్న అట్టడుగు మహిళా నాయకులను గుర్తించి అవార్డులను ప్రదానం చేస్తుంది. పేదరికం, సామాజిక వివక్ష, లింగ వివక్ష వంటి రుగ్మతలను సమర్థంగా ఎదుర్కొని తోటి మహిళలకు ఆదర్శంగా నిలిచిన వారిని గుర్తించి వారికి అవార్డులను ప్రదానం చేస్తోంది. ఇందులో భాగంగా సిఐఐ ఉమెన్ ఫౌండేషన్ 19వ ఎడిషన్లో సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలు రంగంలోకి కొత్తవలసకు చెందిన సరస్వతి మల్లువలసను ఎంపిక చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన సరస్వతి మల్లువలస జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. మే 17వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక బిజినెస్ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా సరస్వతి ఈ అవార్డును అందుకున్నారు. మొత్తం 3 విభాగాల్లో అవార్డులను ప్రకటించగా విద్యారంగం నుంచి మహారాష్ట్రకు చెందిన రంజిత పవర్, ఆరోగ్య రంగంలో బీహార్కు చెందిన రుమి పర్వీన్, ఎంఎస్ఎం ఈ రంగంలో ఏపీకి చెందిన సరస్వతి ఎంపికయ్యారు. అవార్డుల గ్రహీతలకు ట్రోఫీ, సర్టిఫికెట్తో పాటు 3 లక్షల నగదు అందజేశారు. ఈ అవార్డుల కోసం దేశవ్యాప్తంగా మొత్తం 300 మంది పోటీ పడగా వాటిలో తుది పోటీకి 16 మందిని ఎంపిక చేసి స్వయంగా వెళ్లి పరిశీలించి వారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసినట్లు సిఐఐ శుక్రవారం పేర్కొంది. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన సరస్వతి మల్లువలస నిజ జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. గృహహింస, లింగ వివక్షను ఎదుర్కొన్నారు. ఆర్థిక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడవలసి రావడమే ఈ వివక్షకు ప్రధాన కారణమని సరస్వతి గుర్తించారు. సమాజంలో ఇంకెవ్వరూ ఇలాంటి కష్టాలు ఎదుర్కోకూడదని మిల్లెట్ సిస్టర్స్ పేరుతో చిన్న స్థాయి మహిళా రైతుల నెట్వర్క్ను స్థాపించారు. దీని ద్వారా 20,000 మంది మహిళలకు ఆదాయాన్ని మెరుగుపరిచేలా జీవనోపాధిని కల్పించి ఆదర్శంగా నిలిచారు. జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు. అవార్డుతో పాటు నగదు బహుమతిని కూడా అందుకున్నారు.